హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మైత్రి థాట్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? ఈరోజు ఒక మంచి కేక్ రెసిపీతో మేము ముందుకైతే వచ్చేసాను. ఇన్ జనరల్లీ ఇంట్లో మన యానివర్సరీలు అయినా లేకపోతే మన బర్త్డేస్, పిల్లల బర్త్డేస్ అయినా మనం మెయిన్గా మనకు గుర్తొచ్చేది అయితే కేకే. సో అది ఒకవేళ మనం తినని రోజులు అంటే ఏదైనా ఫాస్టింగ్ ఉన్న రోజులు, ఆ రోజు నాన్ వెజ్ అంటే వెజ్ కేక్స్ ఉంటాయి అండ్ ఎగ్ కేక్స్ ఉంటాయి. సో ఆ రోజు ఎగ్ కేక్ తినలేము అనుకునే, లేదా ఇంట్లో చిన్న చిన్న అకేషన్స్ ఉన్నాయి, ఏదైనా కేక్ చేసుకుందాం, కొంచెం ప్లమ్గా తిందాము, యమ్మీగా తిందాము, ఏదైనా బ్రేక్ తీసుకుందాం అంటే టీ బ్రేక్లో విత్ కేక్తో తిందాము అన్న మెంటాలిటీ ఉన్న వాళ్ళకి ఈ కేక్ పర్ఫెక్ట్గా సూట్ అవుద్దని అనుకుంటున్నాను. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం కాదు, ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే హెల్తీగా, ఓవెన్ లేకుండా, విస్కర్ లేకుండా, ఎగ్స్ లేకుండా, మైదా పిండి లేకుండా, గోధుమ పిండి లేకుండా ఈరోజు కేక్ రెసిపీ అనమాట. చిన్నగా మనం అప్పటికప్పుడు ఏదైనా పార్టీ అరేంజ్ చేసుకుంటే ఈ కేక్ చేసుకుంటే బాగుంటుంది అండ్ హెల్తీ కూడా. ఇంకేమాత్రం ఆలస్యం లేకుండా రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాము. అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ఈ ఫుడ్ బ్లాగ్ కేక్ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం ఇలాంటి మంచి మంచి ఫుడ్ బ్లాగ్స్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మొబైల్కి వచ్చేస్తాయి. సో నేను చెప్పాను కదా అండి, ఈరోజు మైదా పిండి కాదు, గోధుమ పిండి కాదు, నేను చేసే కేక్ రవ్వ కేక్ అనమాట. ఇది బొంబే రవ్వ, సూజీ రవ్వ, ఉప్మా రవ్వ అంటారు కదా అది. సో ఒక కప్పు రవ్వ తీసుకొని ఒక కప్పు రవ్వకి ఒక కప్పు కాచి చల్లార్చిన పాలను వేసుకోవాలి. ముందైతే 3/4 కప్పు వేసాను. ఆ కప్పు ఈ గ్లాసు సేమ్ మెజర్మెంట్ అనమాట. సో ఏ కేక్ రెసిపీ చేసినా మెజర్మెంట్స్ అనేవి కరెక్ట్గా ఉండాలి, అవి లేకపోతే కేక్ సరిగా రాదు. సో ఇంకా ఈ రవ్వలో కొంచెం పాలు పోసేసి కొంచెం సేపు పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల రిమైనింగ్ ప్రాసెస్ ఏంటో చూద్దాము. అంటే పాలల్లో రవ్వ మునగాలని చెప్పేసి ఇంకొన్ని పాలు పోసేసి పక్కన పెడుతున్నాను. ఏ కేక్ రెసిపీకైనా మెజర్మెంట్ సరిగా ఉండాలండి, లేకపోతే కేక్ సరిగా కుక్ అవ్వదు, తొందరగా రాదనమాట, డీమోల్డ్ అవ్వదు. సో ముందైతే నేను చెప్పాను కదా, విస్కర్ లేకుండా, బ్లెండర్ లేకుండా కేక్ చేస్తాను అని చెప్పి. ఓవెన్ లేకుండా, విస్కర్ లేకుండా, బ్లెండర్ లేకుండానే చాలా కేక్ రెసిపీస్ చేశాను, మన ఛానల్లో ఉన్నాయి చూడండి. సో ఇది కూడా ఇంకో కేక్ అనమాట. సో ముందైతే ఇందులోకి నేను మిక్సింగ్ జార్లోకి 1/2 కప్పు ఆయిల్ తీసుకున్నాను. అలాగే 1/2 కప్పు పెరుగు తీసుకోవాలి. ఆయిల్ అనేది ఎటువంటి ఫ్లేవర్ ఉండదు, ఆయిల్ ప్లేస్లో మీరు అన్సాల్టెడ్ బటర్కి ఏదైనా తీసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ ఉంటుంది కదా, వెనిలా ఫ్లేవర్ది, అది వేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర కస్టర్డ్ పౌడర్ అవైలబుల్గా లేకపోతే వెనిలా ఎసెన్స్ వేసుకోవచ్చు. లేదు అనుకుంటే యాలకుల పొడి, దాల్చిన చెక్క పొడి వేసుకోవచ్చు. దాంతో పాటుగా ఒక 2-3 టేబుల్ స్పూన్ల పాల పొడి వేసుకుంటే మంచి కేక్కి టేస్ట్ అండ్ అరోమా వస్తుందన్నమాట. సో ఈ 3 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ కూడా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా సోక్ చేసి పక్కన పెట్టుకున్న రవ్వ వేసుకోవాలి. మరీ ఎక్కువసేపు పాలలో నానాల్సిన అవసరం ఏం లేదు, ఒక 5 to 10 minutes పెట్టుకుంటే సరిపోతుంది. ఈ రవ్వ అంతా కూడా ఈ మిక్సింగ్ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, చిటికెడంతా సాల్ట్. ఏ కేక్ రెసిపీస్లో అయినా, ఏ స్వీట్స్లో అయినా కొంచెం సాల్ట్ ఉండాలి. సో ఇవన్నీ వేసేసుకొని ఒకసారి బ్లెండ్ చేసుకుందాము. సో అవి బ్లెండ్ చేసుకునే లోపల ముందైతే నేను కేక్ టిన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈ కేక్ బౌల్ మీ దగ్గర లేకపోయినా పర్వాలేదు, ఏదైనా స్టీల్ గిన్నెలో, రౌండ్ షేప్లో ఉన్న గిన్నెలో కూడా కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టైం కేక్ని ప్రిపేర్ చేసేటప్పుడు నేను గిన్నెలో ఎలా కుక్ చేయాలో చూపిస్తాను. సో బటర్ పేపర్ అవైలబుల్గా ఉంటే గిన్నె లోపల బటర్ పేపర్ పెట్టుకోవచ్చు. బటర్ పేపర్ని స్కిప్ చేయాలనుకునే వాళ్ళు ఇలా నెయ్యి రాసేసి గిన్నెకి చుట్టూరా కొంచెం గోధుమ పిండి స్ప్రింకిల్ చేసుకోవాలి. తర్వాత ఎక్కువ ఎక్స్ట్రా ఉన్నది తీసేసేయాలి. సో ఇప్పుడు ఇందులో కొంచెం గార్నిషర్ కోసము నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేస్తున్నాను. కొంచెం పిల్లలు ఇష్టంగా తినాలంటే వాళ్ళకి చాక్లెట్ కేక్ ఎక్కువ నచ్చుతుందని చెప్పి చాక్లెట్ చిప్స్, పంకిన్ సీడ్స్, డ్రై ఫ్రూట్స్ అయితే అడుగు బాగాన ఫస్ట్ వేస్తున్నాను. తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కేక్ బ్యాటర్ని వేసుకోవాలి. కేక్ బ్యాటర్ని అండ్ ఫైనల్ ఒక్కసారి 30 seconds గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో నేను స్వీట్నెస్ కోసం షుగర్ని స్కిప్ చేసేసి బెల్లం వేస్తున్నాను. 3/4 కప్పు బెల్లం తురుము వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. చేసుకునే బ్యాటర్ని ఇప్పుడు కేక్లో బౌల్లోకి వేసేసుకోవాలి. ఒకసారి 2 సార్లు ట్యాప్ చేసేసేయాలి. తర్వాత మీద నుంచి మరికొన్ని డ్రై ఫ్రూట్స్ని
నట్స్ని యాడ్ చేసుకోవాలి. చూసారా కేక్ బాటర్ ఎంత స్మూత్గా బ్లెండ్ అయిపోయిందో. సో ఇందులో మనం షుగర్ వేయలేదు, మైదా ఫ్లోర్ వేయలేదు, ఓవెన్ లేదు, విస్కర్ లేదు, బ్లెండర్ లేదు, ఎగ్స్ లేవు. సో ఇవన్నీ ఏమి లేకుండా కూడా కేక్ని ఇలా మంచిగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. సో ఇక్కడ 2 సార్లు ట్యాప్ చేసుకోమంటే ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయి అన్నమాట. తర్వాత మీద నుంచి మళ్ళీ మిగిలిపోయిన చాకో చిప్స్, కొంచెము పంకిన్ సీడ్స్, ఇక్కడ నేను బాదం అండ్ కాజుని కట్ చేసుకున్నాను. సో అవన్నీ వేసుకోవాలి. ఇంకేమన్నా మీరు టూటీ ఫ్రూటీ అవి ఏమైనా అవైలబుల్గా ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. సో కేక్ గిన్నె అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు కేక్ని కుక్ చేసుకుందాం. ఓవెన్ లేకుండా చేస్తున్నాను చెప్పాను కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెద్ద గిన్నె పెట్టుకొని లోపల నేను ఆల్రెడీ వాడిన సాల్టే వేసుకుంటున్నాను. సో సాల్ట్ని స్ప్రెడ్ చేసుకొని ఇలా ఒక స్టాండ్ని పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో గిన్నెని ప్రీహీట్ చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ కేక్ గిన్నెని పెట్టేసుకొని కరెక్ట్గా 40 మినిట్స్, ఒక 20 మినిట్స్ ఏమో మీడియం ఫ్లేమ్లో కుక్ చేయండి. అలాగే ఒక 20 మినిట్స్ ఏమో లో ఫ్లేమ్లో కుక్ చేయండి. ఆ తర్వాత ఒకసారి చాక్ లేదా టూత్ పిక్ పెట్టి చూడండి. అంటుకోకుండా వస్తే ఓకే. ఒకవేళ అంటుకున్నట్టు అనిపిస్తే 40 మినిట్స్ తర్వాత, ఎగ్జాక్ట్లీ 40 మినిట్స్ తర్వాత ఇంకో 10 మినిట్స్ మళ్ళీ లో ఫ్లేమ్లో, అంటే 60 మినిట్స్, 1 అవర్. సో పెట్టేసుకున్నట్లయితే కేక్ రెడీ అయిపోతుంది. చాలా ఫ్లఫీగా, టేస్టీగా, యమ్మీగా ఎంత బాగుందంటే ఈ కేక్. సో టీ బ్రేక్లో తీసుకోవడానికి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి తీసుకోవడానికి, లేదు అనుకుంటే పిల్లలకి రోజు మనం ఏదో ఒక స్నాక్స్ వాళ్ళకి కట్టి పెట్టాలి కదా. ఆ స్నాక్స్లో ఇలా చక్కగా కేక్ పీసెస్ చేసి వాళ్ళకి ఇచ్చారంటే మంచిగా ఎంజాయ్ చేస్తూ తింటారు. అక్కడక్కడ చాకో చిప్స్ అండ్ నట్స్ అన్నీ ఉన్నాయి కదా, బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లో ఏదైనా చిన్న చిన్న అకేషన్స్, ఏదైనా పార్టీస్ ఉన్నాయనుకోండి, ఆ అకేషన్స్కి ఆ పార్టీస్కి ఈ కేక్ చాలా బాగా సూట్ అవుతుంది. సో సింపుల్, ఈజీ అండ్ హెల్తీ రవ్వ కేక్, కస్టర్డ్ కేక్ ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. రవ్వ కస్టర్డ్ కేక్ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మోర్ వీడియోస్కి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం ఇలాంటి మంచి మంచి యమ్మీ రెసిపీస్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తాయి. ఇక నేను వేడి మీదనే తొందరగా డీమౌల్డ్ చేసేస్తాను. కొంచెం కూల్ అయినాక చేసుకోండి. మీరు చక్కగా గిన్నెకి అంటుకోకుండా వచ్చింది. అండ్ చాక్తో కట్ చేస్తే కూడా పీసెస్ చాలా సాఫ్ట్గా ఉన్నాయి. ట్రస్ట్ మీ, 3-4 డేస్ వరకు ఈ కేక్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే అస్సలు పాడవదు. పిల్లలకైతే భలే నచ్చేస్తుంది. సింపుల్ కస్టర్డ్ రవ్వ కేక్ చాలా బాగుంటుంది. తప్పకుండా అందరూ ట్రై చేయండి. మరొక మంచి వీడియో అండ్ షార్ట్స్, ఫుడ్ బ్లాగ్స్ అండ్ వీటితో మళ్ళీ కలుస్తాను. అంతవరకు థ్యాంక్ యూ, బాయ్, నమస్తే. ప్లీజ్ ఫాలో టు మై ఛానల్. థ్యాంక్ యూ.